పాలకుడు సరైనోడు కాకపోతే ఎంత దరిద్రంగా ఉంటుంది అన్నదాన్ని స్పెయిన్లో చూశారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి క్వెటా అనేటటువంటి పట్టణంలోకి చొరబడి వచ్చినటువంటి మొరాకో నుంచి వచ్చినటువంటి దుర్మార్గులు చేసిన ఘాతుకాలు, ఇళ్ల మీద పడి దాడులు, మహిళల మీద దాడులు, వ్యాపారాల మీద దాడులు, దోపిడీలు, విధ్వంసం, అక్కడ ఉన్నటువంటి కార్లు తగలబెట్టడం, అరాచకం. దాన్ని ప్రతిఘటిస్తున్నటువంటి ప్రజలు అలాగే ఉన్నారు, పోరాడుతున్న ప్రజలు అలాగే ఉన్నారు. సైన్యాన్ని పంపించి అది ఖాళీ చేయించలేదు, పోలీసులు పంపించి అక్కడ ఖాళీ చేయించలేదు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు వచ్చి అక్కడ వాళ్ళని చొరబాటుదారుని శరణార్థుల పేరుతో ఆహారాలు పెడుతుంటే ప్రోత్సహిస్తూ కూర్చున్నటువంటి అసమర్థ పనికిమాలినటువంటి ప్రభుత్వంతో విసిగెత్తిపోయినటువంటి ఇటలీ, అక్కడ ఉన్నటువంటి స్పెయిన్లో వాళ్ళు కనుక ఇలా వచ్చినటువంటి వాళ్ళు మొరాకో నుంచి వచ్చినటువంటి శరణార్థుల పేరుతో చొరబాటుదారుల్ని ఐక్యరాజ్య సమితి చెప్పినా, యూరోపియన్ చెప్పినా మేము రానివ్వబోము అని తేల్చి చెప్పింది. దానికి కడుపు మండిపోయినటువంటి స్పెయిన్ పాలకులు, వామపక్ష భావజాలికులు, వాళ్ళ ప్రజలే చచ్చిపోతున్నా, వాళ్ళ ఆస్తులే నాశనమవుతున్నా, వాళ్ళ దేశమే దెబ్బతింటున్నా సరే నిస్సిగ్గుగా నెత్తిన పెట్టుకుని కూర్చుంటంలో భాగంగా స్పెయిన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటటువంటి శాఖకు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. టిట్ ఫర్ టాట్ అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని వాళ్ళ పత్రికలో రాయించుకున్న నీచత్వం ఏంటంటే ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళని 1కి 10 సార్లు తనిఖీ చేయాలని. ఎందుకంటే స్పెయిన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మొరాకో నుండి వచ్చి ఉంటే ఆపేస్తానని ఇటలీ చెప్పింది కాబట్టి ఇటలీ వాళ్ళని ఇక్కడికి రానియరట. ఇటలీలోకి ఎవడూ చొరబడలా, ఇటలీలో ఏ ఎదవా లేడు, ఇటలీలో ఏ దేశ ద్రోహులు వచ్చి ఇక్కడికి రావట్లేదు. కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తోందంటే ఇలాంటి దరిద్రులు ఎన్నుకున్నందుకు స్పెయిన్ ప్రజలు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అనుభవించక తప్పదనుకుంటా.